ఈ వీడియోలో ఫ్యూజన్లో మనం అసలు 3D సీన్ ఎలా క్రియేట్ చేయాలి, 3D వ్యూ పోర్ట్లో ఎలా నావిగేట్ చేసుకోవాలో, 2D ఇమేజ్ వీడియోస్ని 3D సీన్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ వీడియోని మనం 3 స్టెప్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏమో 3D సీన్ బిల్డ్ చేసుకోవడం. సెకండ్ స్టెప్ ఏమో 3D సీన్లో మన వ్యూవర్లో ఎలా నావిగేట్ చేసుకోవాలో చూద్దాం. థర్డ్ స్టెప్ ఏమో మన ఫుటేజ్ని 3D సీన్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో స్టెప్ 1తో స్టార్ట్ చేద్దాం. సో ఇది ప్లెయిన్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్లోకి ఫస్ట్ ఫ్యూజన్ కాంప్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఆ కాంప్ని మనం ఫ్యూజన్లోకి ఓపెన్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు తెలుసు మన మీడియా అవుట్ ఒకటే వస్తుంది. సో ఒకవేళ మీరు అసలు ఫ్యూజన్కి కొత్త అయితే ఫ్యూజన్ బేసిక్స్ ఒక వీడియో చేశాను. సో ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తాను, చూడకపోతే చూసేయండి. ఫ్యూజన్ బేసిక్స్ మొత్తం ఉంటుంది అందులో. సో ఇప్పుడు మనకి 3D సీన్ బిల్డ్ చేయడానికి ఫ్యూజన్లో ఏమేమి నోట్స్ కావాలో చూద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ మనకి టాప్ బార్ చూస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్, టాప్ మోస్ట్ రైట్ సైడ్ కాలం ఉంది కదా. సో మనకి ఇవన్నీ 3Dకి సంబంధించిన నోట్స్ అనమాట. సో వీటిలో చివరిది ఉంది కదా, ఇది రెండర్ నోట్. క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోండి. తర్వాత మీకు కావాల్సింది మర్జ్ నోడ్. నెక్స్ట్ మీకు కెమెరాని యాక్సెస్ చేసుకోవడానికి కెమెరా నోడ్. మెయిన్గా ఈ 3 నోడ్స్. కెమెరా నోడ్ కూడా అవసరం లేదు, మనకి మెయిన్గా రెండర్ నోడ్ కావాలి. ఈ రెండర్ నోడ్లోకి ఏవైతే 3D నోడ్స్ కనెక్ట్ అయినాయో అవి మాత్రమే మనకి రెండర్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మర్జ్ నోడ్ మనం రెండర్ నోడ్కి కనెక్ట్ చేసుకోండి, రెండర్ నోడ్ మనం అవుట్పుట్కి కనెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చూస్తే మనకి 3D నోడ్కి ఏం కనెక్షన్స్ లేవు కాబట్టి మనకి ఏం లేదు. సో ఇప్పుడు నేను ఈ మెర్జ్ నోడ్ అనేది వ్యూవర్ 1లో వ్యూ చేద్దాం. సో ఇది మనకి మన 3D సీన్. సో ఇప్పుడు నేను దీనికి ఒక కెమెరా కనెక్ట్ చేస్తున్నాను మెర్జ్ నోడ్కి. సో ఇప్పుడు ఈ మెర్జ్ నోడ్కి మనం కెమెరా కనెక్ట్ చేసుకున్నాం. సో మన 3D సీన్లో ఏంటంటే ఫ్యూజన్లో మీరు ఏం యాడ్ చేయాలనుకున్నా కూడా అవన్నీ మనం మెర్జ్ నోడ్కి కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది బేసిక్గా ఒక 3D సీన్ అనమాట. సో ఇప్పుడు నేను మన 3D సీన్లోకి ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను, ప్లస్ షేప్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకు చూస్తే ఇది టెక్స్ట్ ఉంది కదా, ఇది 3D టెక్స్ట్ అనమాట. క్లిక్ చేసి డ్రాగ్ చేసి మన నోడ్ ప్యానల్లోకి తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ నోడ్ మనం మెర్జ్ నోడ్కి కనెక్ట్ చేసుకోవాలి. మీ 3D నోడ్స్ ఏం యాడ్ చేసుకున్నా కూడా అన్ని మెర్జ్ నోడ్కి కనెక్ట్ చేసుకోవాలి. మెర్జ్ నోడ్ నుంచి మనకి మొత్తం రెండర్ నోడ్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ నోడ్ మనం ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇద్దాం, మీకు కావాల్సిన టెక్స్ట్ ఇచ్చుకోండి. సో ఇక్కడ మనకు చూడొచ్చు మీరు మన 3D సీన్లో మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది అయితే కనిపిస్తుంది. ఇది మనకి 3D టెక్స్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఎక్స్ట్రూజన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రూజన్ డెప్త్ కూడా ఇస్తున్నాను, కొంచెం 3Dలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి మన కెమెరా కనెక్ట్ చేసాం కాబట్టి మనకి కెమెరాలో ఏదైతే వ్యూలో ఉందో అదే మనకి రెండర్ నోడ్లోకి రెండర్ అవుతుంది. సో ఇప్పుడు మన కెమెరా ఏంది చూడండి, బయటకు ఉంది, అంటే మన టెక్స్ట్ కనిపించట్లేదు మన కెమెరాలోకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఇక్కడ ఆరోస్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ ఆరోస్ డైరెక్షన్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఈ బ్లూది అంటే ఎక్స్ యాక్సెస్లో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. సో చూసారు ఇప్పుడు మనకి మన కెమెరా అనేది మనం వెనక్కి తీసుకొస్తున్నాం. సో అప్పుడు మన టెక్స్ట్ అనేది విజిబుల్ అవుతుంది 3D స్పేస్లో. మన కెమెరా మీరు ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు, యానిమేషన్ ఇచ్చుకోవచ్చు, కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుని మన ఇష్టం, మన కెమెరా ఎలా కావాలంటే అలా. ఇప్పుడు మన కెమెరాని మనం అడ్జస్ట్ చేసుకుంటాం మనకి ఎక్కడ కావాలన్నా. అలాగే సేమ్ టెక్స్ట్ని కూడా క్లిక్ చేసి మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు టెక్స్ట్ కూడా. ఇప్పుడు ఒక షేప్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి టెక్స్ట్ పక్కన ఇక్కడ మనకి షేప్ 3D, ఇది షేప్ 3D నోడ్. క్లిక్ చేసి డ్రాగ్ చేసి సేమ్ మర్జ్ నోడ్కి కనెక్ట్ చేసేసుకోండి. మర్జ్ నోడ్కి కనెక్ట్ చేసేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఒక మనకి ప్లెయిన్ వచ్చింది చూసారా. సో మనకి ఇక్కడ వ్యూ పోర్ట్లో కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చూడండి ఇన్స్పెక్టర్ ప్యానల్లో ప్లెయిన్ అని ఉంది. ఇక్కడ మనకి క్యూబ్ కావాలంటే క్యూబ్, స్పియర్, సిలిండర్, మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేను క్యూబ్ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు క్యూబ్ యాడ్ అయింది చూసారా. సో ఇప్పుడు నేను క్యూబ్ని కొంచెం సైడ్కి మూవ్ చేసుకుంటున్నా, ప్లస్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్లోకి వచ్చి కొంచెం రొటేట్ చేస్తున్నా. అలాగే మన క్యూబ్కి మీరు కలర్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ మీకు కావాల్సిన కలర్ ఇచ్చుకోవచ్చు. మీరు ఏ కలర్ అయితే ఇద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా కలర్ అనేది అయితే వచ్చేస్తుంది. ఇలా మనం 3D సీన్ అయితే క్రియేట్ చేసుకుంటాం. అందులోకి మనకు కావాల్సినవి ఈ టెక్స్ట్ అయితే టెక్స్ట్, షేప్స్ లేదా ఏవైతే అవి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్రతిదీ మనం మెర్జ్ 3D నోడ్కి కనెక్ట్ చేసుకుంటాం. మనకి 3D నోడ్స్ మాత్రమే మనకి మెర్జ్ నోడ్కి కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు విడిగా మన ఫుటేజ్ తీసుకొచ్చి కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వదు. మన ఇమేజెస్ని, వీడియోస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మనం థర్డ్ స్టెప్లో చూద్దాం. అండ్ మనం ఈ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసే ముందు ఇక్కడ మనకి రెండర్ నోడ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక మీకు ఇక్కడ రెండర్ టైప్లో మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ రెండరర్ అని ఉంది. ఇది క్లిక్ చేసి మీకు హార్డ్వేర్ రెండరర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఫాస్ట్గా రెండర్ అవుతుంది అనమాట. జీపీయూస్ కానీ ఏమన్నా మీకు గ్రాఫిక్ కార్డ్స్ ఉంటే మీకు అవి యూటిలైజ్ అవుతాయి, ఫాస్ట్గా ఉంటుంది రెండరింగ్ అనేది, స్మూత్ ఉంటుంది ప్లే బ్యాక్. అలాగే మీకు ఇక్కడ కెమెరాస్ ఉంది కదా, ఇక్కడ కెమెరాలో కూడా ఇక్కడ డిఫాల్ట్ కెమెరా అని ఉంది. ఇక్కడ మనకి డిఫాల్ట్ అంటే ఫస్ట్ కెమెరా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు లేదా మీరు ఇంకొక కెమెరా యాడ్ చేసి ఇప్పుడు మనకి ఇది సెకండ్ కెమెరా,
నేను ఈ డైరెక్షన్లో చూస్తున్నా. సో ఇప్పుడు మీరు సెకండ్ కెమెరా కనుక యూజ్ చేయాలనుకుంటుంటే రెండర్ 3D నోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కెమెరాలో సెకండ్ కెమెరా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా మనకి ఆ వ్యూ అనేది అయితే వస్తుంది. సో చూసారా ఇప్పుడు మీరు ఆ వ్యూ అనేది అయితే మనకి కనిపిస్తుంది మీ సెకండ్ కెమెరాల నుంచి. అట్లా మీరు ఎన్ని కెమెరాస్ కావాలంటే అన్ని కెమెరాస్ యాడ్ చేసుకుని మీకు కావాల్సిన కెమెరా చూస్ చేసుకోవచ్చు. అలాగే గుర్తుపెట్టుకోండి, మనం ప్రతిదీ మన 3D సీన్లో మనం మెర్జ్ నోడ్కి మాత్రమే కనెక్ట్ చేస్తాం. సో ఇది బేసిక్ 3D సీన్ బిల్డ్ చేయటం. సో ఇప్పుడు మనం మన వ్యూ పోర్ట్లో ఎలా నావిగేట్ అవ్వాలో చూద్దాం. సో ఇప్పుడు నేను కెమెరా 2 అనేది అయితే డిలీట్ చేసేస్తున్నా. అండ్ చూడండి మనకి రెడ్ కలర్లో వచ్చినాయి. మన కెమెరా అయితే డిలీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ కెమెరా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మనకి ఇక్కడ ఇది మన ఫైనల్ అవుట్పుట్, ఇది మన మెర్జ్ది. మనకి ఇప్పుడు వ్యూవర్ 1లో మనకి ఏం నోడ్ ఉంది, మెర్జ్ నోడ్ మనం వ్యూవర్ 1లో వ్యూ చేస్తున్నాం. అట్లా మీరు ఇప్పుడు కెమెరా నోడ్ వ్యూ చేశారనుకో, చూడండి మీ కెమెరా ఒకటే కనిపిస్తుంది. టెక్స్ట్ తీసుకొస్తే టెక్స్ట్ ఒకటి, షేప్ ఒకటే. ఇప్పుడు మెర్జ్ తీసుకొస్తే మనకి మెర్జ్ నోడ్కి కనెక్ట్ అయి ఉన్న అన్ని నోడ్స్ మనకి మనం వ్యూవర్ 1లో రెండర్ అవుతాయి. సో మెర్జ్ నోడ్ని మనం వ్యూవర్ 1లోకి తీసుకున్నాం. సో ఇప్పుడు ఎలా మూవ్ చేయాలి? మన మౌస్లో మిడిల్ బటన్ ఉంది కదా, మిడిల్ మౌస్ బటన్ మనం వ్యూవర్ 1లోకి వచ్చి అది క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్ మీరు మూవ్ చేస్తే మనకి మన 3D సీన్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఎటు కావాలంటే అటు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. 3D సీన్ మొత్తం మూవ్ అవుతుంది. ఇప్పుడు మీ కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ డ్రాగ్ చేస్తే మనకి ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట. మన 3D సీన్ అనేది మీకు కావాల్సిన డైరెక్షన్లో మీరు రొటేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మౌస్ బటన్ స్క్రోల్ చేస్తే మనకు చూడండి మన 3D వ్యూ పోర్ట్ అనేది కిందకి పైకి వెళ్తుంది అట్లా. సో నెక్స్ట్ ఇప్పుడు మన జూమ్ చేయాలనుకోండి, మన 3D వ్యూ పోర్ట్లో మనం జూమ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ ప్రెస్ చేసి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా జూమ్ అవుద్ది. ఇప్పుడు మీరు ఇట్లా జూమ్ చేశారు, మీరు పక్కకు జరుపుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు మౌస్ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మీరు ఇట్లా జరుపుకోండి. మీ వ్యూ పోర్ట్ అనేది రొటేట్ చేయాలనుకుంటే ఆల్ట్ ప్లస్ మిడిల్ మౌస్ క్లిక్ చేసి ఇట్లా రొటేట్ చేసుకోండి. జూమ్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ స్క్రోల్ చేయాలి. అలాగే మూవ్ చేయాలనుకుంటే ఆల్ట్ ప్లస్ మిడిల్ మౌస్ క్లిక్ చేసి రొటేట్ చేసుకోవాలి. మనం మూవ్ చేయాలనుకుంటే మిడిల్ మౌస్ క్లిక్ చేసి మూవ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఇప్పుడు మనకి ఇట్లా ఎలా అయితే ఆర్బిట్ చేస్తున్నామో ఆల్ట్ ప్లస్ మిడిల్ మౌస్ అయితే షిఫ్ట్ ప్లస్ రైట్ క్లిక్ నొక్కితే మనకి సేమ్ ఫంక్షన్ వస్తుంది. మనకు కావాల్సిన డైరెక్షన్లో మనం ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. అలాగే షిఫ్ట్ ప్లస్ స్క్రోల్ చేస్తే మన మిడిల్లోకి మన వ్యూ పోర్ట్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ స్క్రోల్ ఏమో జూమ్, షిఫ్ట్ ప్లస్ స్క్రోల్ ఏమో మనకి ఇట్లా రొటేట్, ఆల్ట్ ప్లస్ మిడిల్ మౌస్ ఏమో మనకి ఇట్లా ఆర్బిట్, జస్ట్ మిడిల్ మౌస్ ఏమో మనకి ఇట్లా మూవ్ చేసుకుంటాం. సో ఇట్లా మనం 3D వ్యూ పోర్ట్లో నావిగేట్ అవుతాం. సో ఇప్పుడు స్టెప్ 3, 2D ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మన 3D సీన్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫ్యూజన్లో మనకి ఇక్కడ టాప్ లైట్లో మీడియా పూల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి, మీకు మీడియా పూల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫుటేజ్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను, తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నా. మీడియా పూల్ క్లోజ్ చేసేస్తున్నా. ఇది మన వీడియో అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతుంది. నేను వ్యూవర్ 1లో చూస్తే చూడండి మన వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఫుటేజ్ని మన 3D సీన్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు నేను మన ఫుటేజ్ని మెర్జ్ నోడ్ కనెక్ట్ చేస్తానికి చూస్తాను. సో చూడండి మనకు అది కనెక్ట్ అవ్వదు, మీరు కనెక్ట్ చేద్దామని చూస్తానా. సో ఇది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3Dలో మనకి ఇక్కడ ఇది ఇమేజ్ ప్లెయిన్ 3D అని ఉంటుంది. ఈ నోడ్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసుకొని మనం ఫస్ట్ మన ఫుటేజ్ నోడ్ మన ఇమేజ్ ప్లెయిన్కి కనెక్ట్ చేసుకుని నెక్స్ట్ మన ఇమేజ్ ప్లెయిన్ 3D నోడ్ మనం మెర్జ్ నోడ్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మన 3D వ్యూపోర్ట్లో మనకి మన వీడియో అయితే వచ్చేసింది, మన 2D వీడియో. సో ఇప్పుడు మీరు ఇది కూడా మీకు ఎలా కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీరు. సో ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసుకుని మీరు ఈ వీడియోకి సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు, మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇప్పుడు ఈ ఇమేజ్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇట్లా 2-3 యాడ్ చేశాను అనుకోండి, సేమ్ నేను కాపీ చేస్తున్నాను, వేరే ఫుటేజ్ ఏం యూజ్ చేయకుండా. మీకు కావాలంటే వేరే ఫుటేజ్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇవన్నీ మనకి మెర్జ్ నోడ్కి కనెక్ట్ చేసేస్తున్నా, ఇమేజ్ 3D సార్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ 3D డిలీట్ చేస్తున్నా, టెక్స్ట్ జస్ట్ డిస్కనెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది ప్లెయిన్ 1 కదా, ఇది ప్లెయిన్ 2. నేను దీని పొజిషన్ అయితే మారుస్తున్నా 3D స్పేస్లో. సో చూడండి ఇట్లా మీకు కావాల్సినట్టు మీరు అరేంజ్ చేసుకోవచ్చు ఫుటేజ్ అనేది.
మీ 3D స్పేస్లో సెలెక్ట్ చేసుకుని ఇలా 3D స్పేస్లో మీకు కావాల్సినట్టు మీరు ఫుటేజ్ మన 2D ఇమేజెస్ కానీ ఏవి కావాలన్నా అట్లా అరేంజ్ చేసుకుని మీ కెమెరా మీకు కావాల్సిన విధంగా మీరు యానిమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది కెమెరాని యానిమేట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కెమెరా క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్కి వచ్చి నేను ఫస్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ 0 ఫ్రేమ్లోకి వచ్చి నేను అన్నిటికీ కీ ఫ్రేమ్స్ అనేబుల్ చేసుకుంటున్నా. అనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను 60 ఫ్రేమ్కి వచ్చి కెమెరా అనేది అయితే నేను ముందుకు మూవ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మన కీ ఫ్రేమ్ అయితే జెడ్ యాక్సెస్లో క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఇది జెడ్లోనే మూవ్ అయింది కాబట్టి, జెడ్లోనే మనకి వాల్యూ చేంజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కనుక ప్లే చేస్తే సో ఇప్పుడు ఇట్లా మన కెమెరా అనేది మన 3D వ్యూ పోర్ట్లో యానిమేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న 2D ఇమేజెస్ ఆర్ వీడియోస్ని ఎలా కావాలంటే అలా పెట్టుకుని మనం యానిమేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎడిట్ పేజ్లోకి వెళ్తే ఇప్పుడు ఎడిట్ పేజ్లో ప్లే చేస్తే చూడండి, అట్లా మనకి మన కెమెరా యానిమేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇట్లా మనం మన 2D ఇమేజెస్ ఆర్ వీడియోస్ని 3D సీన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాను. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరింత కంటెంట్.